ఎక్కడ ఉన్నాడా మొన్న చిన్న అంతా పుట్టుకతో కాస్తాం చూడు ఇక్కడ బొట్టు చూడు 2 బొట్లు ఉంటాయి. ఆయన బీజేపీ అంటే ఇక్కడ చూడు సూర్యుడు ఒకడు చంద్రుడు ఒకడు 2 బొట్లు ఉంటాయి అంతేనా. బండి సంజయ్ కూడా పెట్టుకుంటాడు. బండి సంజయ్ ఏమన్నాడు, హిందూ ధర్మం వేరు బీజేపీ వేరు కాదు అట్లా అంటే నాకే తెలుస్తా నేను అసలైన హిందూనా అంటాడు. నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు కాబట్టి అందరినీ ఒక తీరు చూపించవలసిన బాధ్యత ఏ గ్రంథం మీద అయితే నువ్వు ప్రమాణం చేసినావో ఆ గ్రంథం సాక్షిగా నువ్వు పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది. మాటలు వద్దు, పని కావాలి. మా తెలంగాణకు నిధులు కావాలి, నిధులు ఇస్తలేరు, ఐక్యత లేనట్టు మీరు చెప్తున్నారు. ఇంకా ఐక్యత మీకు పరిపాలన ఇచ్చినాం కదా, 8 సీట్లు ఇచ్చినాం, రేపు ఇంకా 16 సీట్లు ఇస్తుండొచ్చు, అది ప్రజల ఇష్టం. మీరు పరిపాలన బట్టి పని ఉంటదని చెప్తున్నారు. లేకపోతే రాబోయే రోజులలో మిమ్మల్ని తెలంగాణ బొంద పెట్టుడు కంపల్సరీ. బీజేపీనా అధికారంలో ఎవ్వరున్నా సరే తెలంగాణకు నిధులు ఇవ్వకపోతే బొంద పెట్టుడు కంపల్సరీ ప్రజలు. లేదు మరి ఒక పని చేద్దాం, బీజేపీకి ఒకసారి అధికారం ఇస్తే తెలంగాణలో ఇచ్చిర్రు ఆల్రెడీ. కేంద్రం మంత్రులు రాలేదా? ఇంకేమి ముఖ్యమంత్రి కన్నా పెద్దనయా కేంద్ర మంత్రులు. అరే గట్టినే ఉంది ముచ్చట. అయితే కేంద్ర మంత్రులు కూడా ఏం పడబడతలేరు. ఏంటిది ఏం లేదు, ఆయన పాప్కార్ ఏమో ఆయన ఇస్తాడు, ఈయన గుడి 50 గజాల గుడి గురించి ఈయన మాట్లాడతాడు. ఇంకా మస్తున్నాయి గుళ్ళు, నువ్వు సేవ చేయాలంటే నేను చూపిస్తా. అధికారం కొత్త చేస్తారేమో అని అట్లా అనిపిస్తుంది నాకు. అధికారం మాకు వచ్చారు రాష్ట్రంలో కేంద్ర మంత్రులు వాళ్ళు, రాష్ట్రంలో సహాయ కేంద్ర మంత్రులు ఎంపీలు కాదు వాళ్ళు. లేకపోతే రిజైన్ చేయమని చెప్పు, రిజైన్ చేసి మాకు అధికారం తెలంగాణ మేము మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తామంటే చేస్తారా ఓడిపోతారా? అంతేనా? ఎమ్మెల్యేలు ఓడిపోయి ఎంపీలు గెలిచినట్టవా? ఇక నాకు తెలియదు, మీరే చెప్తున్నారు. మరి నేనేం చెప్పాలి? నేను అనేదంటే ప్రజల బాగోగుల గురించి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా నిధులు ఇస్తున్నారు అంతకన్నా ఎక్కువ నిధులు ఇక్కడ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ ఆత్మ ఘోషను అర్థం చేయవలసిన అవసరం ఉన్నది. అది ఈ రిజర్వేషన్ల ముచ్చట ఏమంటారు మరి? ఇప్పుడు రిజర్వేషన్లు కలిసి సమిష్టి నిర్ణయం తీసుకోవాలి. ఏకదాటిగా రావాల్సిన అన్ని రాజకీయాల పార్టీ అవసరం ఉన్నది. సిట్టింగ్ చేయవలసిన అవసరం ఉన్నది. నీ పాట నువ్వు, నా పాట నేను వాడితే కలవది. రిజర్వేషన్ 100% బీసీలు వెనుకబడ్డారు అవసరం, ఎస్సీలు వెనుకబడ్డలకు అవసరం. ఎందుకు కాదంటాం? అది మనం మర్యాద పూర్వకంగా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో మనం ఉండాలి. అయితేనేమో కాంగ్రెస్ పార్టీ మీరు మేమే చేసినామంటారు, ఏమన్నా కింద మీద అయితేనేమో తీసుకుపోయి కేంద్రం మీద చెప్తున్నారని నేను అంటారు. బదనా వాళ్ళ మీద పెడతారు.